ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. దేశ రాజకీయాల సంచలనం సృష్టిస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఇవాళ అనగా కవితను అదుపులోకి అయితే తీసుకున్నారు. నిన్న మరి కాసేపట్లో ఆమెను ఢిల్లీకి అయితే తరలించేందుకు అధికారులు కూడా ఏర్పాటైతే చేశారు. కవిత అరెస్ట్ నేపథ్యంలో మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఆ నివాసం అయితే చేరుకున్నారు. ట్రాన్స్ వ్యారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ నిన్న జరిగింది. అయితే విచారణ అధికారులతో వాగ్వాదానికి దిగారు. సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణ ముగిసే వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోమని చెప్పి ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఇదిలో ఉంటే కూతురు కవిత అరెస్ట్ పై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎక్కడ కూడా స్పందించడం లేదు. ఇక కేటీఆర్ హరీష్ రావు కవిత ఇంటికి వచ్చిన కేసీఆర్ మాత్రం అయితే రాలేదు. మీడియాతో కూడా కవిత అరెస్ట్ పై గులాబీ బాస్ ఎక్కడ మాట్లాడలేదు. పార్లమెంట్ ఎన్నికల వ్యూహాల్లో బిజీగా ఉన్న కేసీఆర్ కూతురు అరెస్ట్ పై స్పందించకపోవడం స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో కేసీఆర్ ఎక్కడ ఉన్నారని జోరుగా చర్చ జరుగుతుంది. కూతురు అరెస్ట్ పై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని హాట్ టాపిక్ గా మారింది. సోమవారం వరకు హైదరాబాద్ నందినగర్ నివాసం పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహించిన కేసీఆర్ ఇవాళ ఫామ్ హౌస్ కు వెళ్ళినట్లు సమాచారం. మరి కవిత అరెస్ట్ పై కేసీఆర్ ఎప్పుడు స్పందిస్తారో చూడాలి. కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కవిత అరెస్ట్ పై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేయడం జరిగింది. మొత్తానికి ఇంకా మంత్రులు, కీలక నేతలు, కుటుంబ సభ్యులు ఆల్రెడీ స్పందించారు. కానీ కీలక నేత అరెస్టుకు సంబంధించి స్పందించకపోవడం ఏమైనా రాజకీయ కుట్ర ఉందా, లేదంటే ఎలాగైనా సరే ఈ 2 రోజులు శని ఆదివారాల్లో మరి మొత్తానికి బెయిల్ ఇస్తారా, ఏ రకంగా ముందుకెళ్తాం, తదుపరిగా రాజకీయ కోణంలో ఏమైనా ఆలోచిస్తున్నారా బీజేపీ కేంద్రంతో. మొత్తానికి ఇంకా ఒకసారిగా రాష్ట్ర రాజకీయం మరి సైలెంట్గా ఉండడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా పార్టీ వర్గాల్లోనూ అసలు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు నోరు మెదపడం లేదు అనే విధంగా అయితే రాజకీయ నిపుణులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు.